F2 ఫుడ్ అండ్ ఫన్. ఏంటి నితిన్ ఇక్కడికి వచ్చాం? ఏం లేదురా, ఇవాళ డేట్ కి తీసుకెళ్దామని ఇక్కడ తీసుకొచ్చాను. డేట్ అంత బాగా అనకు. డేట్ అంటే బేసికల్ గా ఎవరైనా ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకెళ్తే బాగుంటది అంటే పానకంలో పుడకలా అంటే ఏంటి? ఇప్పుడు నేను పానకంలో పుడకలా? ఊరుకో, ఆటలో అట్టుపండిలాగా ఉంటే బాగుంటదని చెప్పారు. అయితే నేను వెళ్ళిపోతా. అలా కాదురా, ఇప్పుడు ఇంకొక అమ్మాయిని డేట్ కి తీసుకెళ్ళినప్పుడు పక్కన లక్ ఫేవర్ చేసే అమ్మాయి ఇంకో అమ్మాయి ఉంటే బాగా కలిసి వస్తుందంట. ఇప్పుడు నా లక్ ఎవరు? నువ్వే కదా. అందుకే ఈ డైలాగ్ కి కరెక్ట్ గా ఈ పూజ సరిపోద్ది నీకు ఓకేనా? ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఆ అమ్మాయి ముందు నన్ను బాగా పొగడాలన్నమాట. పొగుడుతాను కదా, నువ్వు పెద్ద ఎదవ్వని నేను బాగా పొగుడుతా. ఏం కాదులే. హాయ్ హాయ్, కూర్చో మీరు కూర్చోండి. నేనే నువ్వు కూడా కూర్చోరా. అంటే డేటింగ్ కదా, అందుకే పక్కన కూర్చోండి. హాయ్, హర్ నేమ్ ఈజ్ నేహా. హాయ్ నేహా. హాయ్. ఆమె మిస్ హైదరాబాద్ కి పోటీ చేస్తుంది. హైదరాబాద్ వద్దా? నేను మిస్ ఇండియా అనుకుంటున్నాను. మిస్ నేనేరా, అందుకే స్పెట్స్ పెట్టుకుంటా. మిస్ ఇండియానే. నేను డేట్ కి రావడం ఫస్ట్ టైం అన్నమాట. ఇదే నా లైఫ్ లో ఫస్ట్ డేట్ అన్నమాట. లాస్ట్ వీక్ కదా ఇంకో అమ్మాయితో డేట్ కి వెళ్ళా. అంటే లాస్ట్ టైం వేరే సిస్టర్ తో వచ్చాము, ఆ సిస్టర్ కోసం చెప్పింది అనమాట. సిస్టరే కదా. వేరే అమ్మాయికి అదే సిస్టర్. అసలు బేసికల్ గా ఈ రోజు ఏంటి అంటే డేట్ డే అంట, తెలుసా? ప్రపోజ్ డే, హగ్ డే, కిస్ డే లాగే వాళ్ళ డేట్ డే అంట. లక్కీగా ఈ రోజే నేను నీతో డేట్ కి వచ్చాను. అదేంటి ఎక్కడ క్యాలెండర్ లో మెన్షన్ చేయలేదు? నువ్వు క్యాలెండర్ చదవడం వీక్లే. కోఆపరేట్ చేయమన్నా, కార్పొరేషన్ చేయమన్నా. చాక్లెట్ కొనిస్తావా? చాక్లెట్ 10 కొనిస్తాను, కోఆపరేట్ చేయ కొంచెం. ఓకే. సిటీలో ఏం దొరికినట్టు ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చా? అంటే బేసికల్ గాను ఈ గుండ్లపోచంపల్లి ఏరియాలో ద బెస్ట్ ఆర్ట్స్ అండ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ కపుల్స్ అండ్ డేట్ కి వచ్చే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అంటే ఇక్కడ మంచిగా నాన్ వెజ్, వెజ్ అన్ని దొరుకుతాయి. లవ్ కూడా అన్ని లవ్ కూడా. లవ్ ఒకసారి అటు చూపించవా? లవ్ బేసిక్ గా ప్రేమను పంచడంలో నితిన్ ఫస్ట్ ఉంటాడు తెలుసా? అందరికి ప్రసాదం పంచినట్టు పంచుతూనే ఉంటాడు. అందరికి పంచితే అది ప్రేమ. కానీ ఎవరికి పంచినా మీకోసం కిలోలు టన్నులు కార్లో కూడా పెట్టుకుని వచ్చాడు ప్రేమని. నీకు 3 చాక్లెట్లు ఇస్తా, పేసేయ్. ఎంతో మంది ఆడపిల్లలను చూసాడు, కానీ ఏ రోజు కాలు జారలేదు, చేయి జారలేదు. తిట్టవు పొగిడేవా? తిట్టినట్టు అనిపించిందో పొగిడినట్టు అనిపించింది? ఏమో, నువ్వు సడన్ గా పొగుడుతుంటే అది తేడాగా ఉంది. ఓకే కంటిన్యూ. ఇంకో 2 చాక్లెట్లు ఇస్తా. అసలు మీ మీద ఎంత ప్రేమో తెలుసా? కార్లో వస్తున్నంత సేపు మీ గురించే చెప్పాడు. అలాగా స్పర్శ ఇలాగా స్పర్శ చాలా అందంగా కనిపిస్తుంది నా కళ్ళకు మాత్రం అని చెప్తున్నాడు. అంటే బయట బాగోదా అని అన్నాను, అది నా నడకు అని చెప్పాడు. బయట ఇంకా అందంగా ఉంటావు, నా కళ్ళకి ఇంకా అందంగా కనబడుతున్నాను. బేసికల్ గా అవతార సినిమా ఎవరైనా 3D లో చేస్తారు. సిగ్గుపడుతున్నప్పుడు స్పర్శ చాలా అందంగా ఉంటది అని చెప్పాడు. అలాగని మరీ ఎక్కువ సిగ్గుపడకండి. అలవాటే. బయట ప్రపంచంలో ఎవరైనా నిన్ను 2D లో చూస్తారు, మహా ఎక్కువ ప్రేమ ఉంటే డాల్బీ 2D లో చూస్తారు. నేను ఒక్కడనే 7D లో చూస్తాను నిన్ను. ఊగిపోద్ది బాడీ నిన్ను చూడగానే పూనకాలు వచ్చినట్టు. అసలు ఉరుములు మెరుపులు దడ అంటే. స్పర్శ, యు హర్టింగ్ మీ, యు హర్టింగ్ మీ. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడొద్దు, నేను హర్ట్ అవుతాను. అసలే అది వీక్ హార్ట్. మరి నువ్వు అలా చూస్తే ముక్కలైపోదు. ముసలగుండు అనుకుంటది వీక్ హార్ట్ అంటే అది కూడా నిజమే కదా. ముసలగుండు అది అంటే ఆల్రెడీ మురిసిపోయే గుండె నిదింది అంటుంది. అంటే నిన్ను చూసి మురిసిపోతుంది ఆ గుండె అని చెప్తున్నాను. ఇప్పుడు దాకా గుండె కొట్టుకోవడమే తెలుసు, మురిసిపోవడం తెలియదు. ఫస్ట్ టైం మురిసిపోతుంది గుండె. ఆ బాడీ అంత వెయిట్ ఎలా పెరిగిపోయింది అనుకుంటున్నారు? గుండెల్లో మిమ్మల్ని మోసి గుండె కాదు బాడీ కూడా వెయిట్ పెరిగిపోయింది. ఒక్కదాన్ని లేనని నాకు ఎప్పటి నుంచో డౌట్. లేదు ఎప్పుడు రాలేదు. శ్వాస ఎందుకు వచ్చింది మధ్యలో? అదేంటి నాకు పుష్ప అని చెప్పా? పుష్ప సిస్టర్. సరే ఆకలేస్తుందని నాకు అర్థమైంది. ఫుడ్ తింటే కొంచెం కామ్ అవుతాం కదా. ఫుడ్ తింటే కామ్ అవుతా. అండ్ నీ మీద నిజంగా నాకు ప్రేమ ఎంత ఉందో తెలియాలంటే ఈ షో ఎండ్ లో నీకు తెలియాలి.
ఓకే. నేను ఒక గేమ్ పెడతాను, ముగ్గురం పార్టిసిపేట్ చేసి నేను ఈ హడ్సన్ హైమ్ నుంచి ఒక మంచి స్పెషల్ డిషెస్ అన్ని కూడా ఇక్కడికి తెప్పిస్తాను. ప్రతి డిష్ కి ఒక గేమ్ పెడతా. ఓకే, ఆ గేమ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో మంచిగా విన్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఉన్న డిష్ వాళ్ళు తినొచ్చు. ఓకే. ఇవాళ డేట్ కి నేను పిలిచాను కాబట్టి నీకు నచ్చిన ఐటెంలో నేను ఆర్డర్ చేస్తాను. రేపు డేట్ కి నువ్వు పిలు, నీకు నచ్చిన ఐటెంలో నాకు ఇవి. ఓకేనా? అదేంటి నన్ను డేట్ పిలిచినప్పుడు నాకు నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేయాలి? నీకు నీకు నచ్చిన ఐటమ్స్ నీ మీద ఎంత లవ్ ఉందో చూపిస్తాను. అప్పుడు నాకు నచ్చిన ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేయాలి. నీకు నచ్చిన ఐటమ్స్ వస్తాయి, నువ్వు మెచ్చేవి ఏదో వస్తాయి. ఒక ఐటెం తీసుకొస్తే తిందాం కదా. ఎప్పుడు సరే, చూడు. ఓకే, ఏదో ఒక ఐటమ్ ప్రవేశపెట్టండి. ఓకే, ఫుడ్ ప్లీజ్. నీకోసం వెజ్ తెప్పించాను, నాన్ వెజ్ తెప్పించాను. ఓకేనా? ఇది వెజ్ పిజ్జా. అండ్ ఇది దీని పేరు చికెన్ షోలే. షోలే ఎంత పెద్ద హిట్టో ఇక్కడ ఈ చికెన్ షోలే అంత హిట్. సరే, ఇప్పుడు గేమ్ ఏంటంటే ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. ముగ్గురులో టంగ్ ట్విస్టర్ ఎవరైతే బాగా చెప్తారో వాళ్ళు ఈ రెండు తినొచ్చు. సరే. నువ్వు కోడి బాగా తింటావా? తింటాను. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. ఇది టంగ్ ట్విస్టర్. ఇది ఫాస్ట్ గా 5 times చెప్పాలి. తిని ట్రై చేస్తుంది నాన్ స్టాప్ గా 5 సార్లు. తర్వాత నువ్వు ట్రై చేద్ది, కానీ లాస్ట్ లో ఏదైనా మిగిలితే నేను తింటాను, నువ్వు తినగా మిగిలింది. చెప్పరా? కోడి, బాడి, వేడి, జోడి, పకోడి. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. కాదురా, అన్ని స్టాప్లు ఎందుకు? తెలంగాణ వాళ్ళు కూడా మా ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్. ఫాస్ట్ గా చెప్పు. ఫాస్ట్ గా చెప్పానుగా. వద్దులేరా, నాకు అర్థమైంది. ఇంతకు మించి ఫాస్ట్ గా కష్టం. ఇప్పుడు నువ్వు చెప్పరా. ప్రేమగా అడుగు. ఇంకా స్పర్శ నువ్వు చెప్తావా? ఏం చెప్పాలి? ఇందాక టంగ్ ట్విస్టర్ చెప్పాను కదా. నా కోసం ఇంకోసారి చెప్పొచ్చు కదా. కోడి, బాడీ, జోడి, వేడి, పకోడి. ఎనర్జీ ఏది? స్పర్శను చూస్తే ఎనర్జీ లేదా నీకు? నాకు లోపల ఉంది, బయటికి చెప్పను. బయటికి చెప్తే చాలా బాగుంటది. అవునా? లాస్ట్ లో చెప్తా. సరేలే, ఇప్పుడేంటి నేను చెప్పాలి అంతేనా? కోడి, బాడి, వేడి, జోడి, పకోడి. కోడి, బాడి, వేడి, జోడి, పకోడి. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. కోడి, బాడి, జోడి, వేడి, పకోడి. కోడి, జోడి, పాడి. ఇక అర్జెంట్ గా నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పుదా. అది నా లాస్ట్ లో పోయిందిగా. బాలేదు. నీకు చెప్పమంది నేను 5 సార్లే, నువ్వు 7 సార్లు చెప్పు, 2 సార్లు ఎక్స్ట్రా చెప్పు. అయ్యో, నిన్ను చూస్తే మర్చిపోయానే. నువ్వు అర్జెంట్ గా తినడం మాత్రం మర్చిపోక. టేస్ట్ ఎలా ఉందో చెప్పు. నీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి. ఒక్కదాన్ని తినాలా? అరే నువ్వు చాలా బాగా చేసావు. అది నువ్వు తిన్నానా? ఇది తినకిద్దాం. వెజ్ కదా, బాగా తింటది. తినకి ఇష్టం వెజ్. తప్పు చెప్పినా కానీ నువ్వు గెలిపించావు. ఐస్ క్రీమ్ ఎక్స్ట్రా. కలర్ఫుల్ గా ఉంది. అవునా? కాదు, ఇదిగో. అవును, కలర్ఫుల్ గా ఉన్నప్పుడు కలర్ఫుల్ తినాలి కదా. చికెన్ తింటే ప్రోటీన్. చికెన్ వద్దు. ప్రోటీన్ రా. నాకు చికెన్ వద్దు. ఇంకా చదువుతావు. నాకు ప్రోటీన్ వద్దు. ఒప్పేసుకోరా ప్లీజ్. కాలు ముక్తం ఇంకో 2 చాక్లెట్లు ఎక్స్ట్రా ఇస్తాను. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అంటే నీకు నచ్చిందా లేదా నా టేస్ట్ అనేది. ఓకే, నువ్వు కూడా తిని టేస్ట్ చేసి చెప్పరా. నీ టేస్ట్ ఆల్రెడీ చండాలంగా ఉంటుందో నాకు తెలుసు కదా, అందుకని నిన్ను పక్కన పెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే నీ ప్రేమ కంటే గొప్పగానే ఉంది. నా ప్రేమ ఇంకా నువ్వు చూడలేదు. నా ప్రేమే ఇది. ఈ ఎంచగ్గా బ్రాక్లీతోని, రెడ్ పెప్పర్స్, బెల్ పెప్పర్స్, జాల్పినోస్, చీజ్ అవన్నీ కూడా అవన్నీ వేసి. నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలా? మరి చెయ్యొద్దా? ఎందుకు వద్దా? అయితే తినే. నువ్వు కూడా టేస్ట్ చేయి. నేను కూడా టేస్ట్ చేయనా? వద్దులేండి, నాకు తినిపించకే. cheers. ఇదే మన మంది ఈరోజు. తింటావా? నువ్వు అలా అడిగితే అస్సలు తినాలనిపించలేదు. యాక్చువల్లీ చికెన్ చాలా బాగుంది, టేస్ట్ చేయి. పిజ్జా కూడా చాలా బాగుంది. చికెన్ చాలా బాగుందిరా. చెయ్యి ఎందుకు వణుకుతుంది? అంటే లో బీపీ టాబ్లెట్లు వేసుకోలేదు. ఫస్ట్ టైం పెడుతున్నాను కదా. అది నోట్లో పెట్టబోయి ముక్కులో పెడతాం భయం వేస్తుంది.
పిజ్జా ఇస్తే నేను కూడా తింటా. నువ్వు చేత్తో పెట్టావు కదా, చాలా బాగుంది కదా. మ్మ్. నేను అదే అనుకుంటున్నా. పిజ్జా తినరా, తినే ఫీల్ అవుతుంది. ఓకే వద్దులే, అటు మాట్లాడు నువ్వు. ఏదన్నా చికెన్ మాత్రం చాలా బాగుంది. ఓకే పద నీకు కూడా పిజ్జా పెడతా. వీళ్ళ ప్రేమ తట్టుకోలేకపోతున్నాం. ప్రతి ఎపిసోడ్ లోనూ కొత్త అమ్మాయి చెప్పాలండి, వస్తుంది. నేను ఆ పిల్లకి పెట్టాను తెలిస్తే ఏమైపోతుందో. నేను పెట్టినప్పుడు చెప్పాలి కదా బాగుందని. ఇంకా కంప్లీట్ అవ్వలేదురా, ఎంజాయ్ చేస్తున్నాను. ఈయన బతుకు నాకు అర్థమైపోతుంది. హట్టయ్యా పిజ్జా నార్మల్ టేస్ట్ కన్నా నువ్వు పెట్టగానే దాని టేస్ట్ 10 times పెరిగింది లేదు, తెలుసా? నేను హట్టయ్యా, నువ్వు నాకు చెప్పలేదు ఎలా ఉందో. నేను చెప్పాను, నువ్వు ఎందుకు ఎంత చెప్పలా? క్యూట్ నవ్వుతుంది, ఎంత క్యూట్ మాట్లాడుతుంది. అరే చూడరా ఎంత మూతి. నువ్వు ఎంత క్యూట్ గా చెప్పలే, ఏం చెప్పలే. బాయ్, నేను వెళ్ళిపోతున్నా. స్పర్శ స్పర్శ. డేట్ కి వచ్చినప్పుడు అమ్మాయితో ఎలా మాట్లాడతావా? ఆయన చికెన్ పీస్ ఇంతంత తీసుకొచ్చి పెట్టడం అలా కాదు, ప్రేమగా క్యూట్ గా మాట్లాడాలి. ఎప్పుడు బొంగురు గంత వేసుకొని స్పర్శ స్పర్శ అలా కాదు. అమ్మదేవి పిలిచాను స్పర్శ అని. నువ్వు నన్ను ఎక్కిరిస్తావు కదా, నాకు ఛాన్స్ దొరికింది కదా. సరే నువ్వు సరే, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడి తీసుకుని రా. ఈ లోపల నేను ఎండ్ ఇచ్చేస్తా. ఈ ఓకేనా? మాత్రం హింట్ ఇస్తే చాలా చెలరిపోతాను. చూసారు కదా మన నితిన్ అప్కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇక్కడ ఫుడ్ అయితే అదిరిపోయింది. ఎక్స్పెషల్లీ వెజ్ పిజ్జాస్ బాగోవని చాలా మంది ఫీల్ అవుతారు. నేను కూడా వెజ్ పిజ్జాస్ ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఇక్కడైతే చాలా సాఫ్ట్ గా టేస్టీగా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నువ్వు మరీ అంత గట్టిగా నవ్వక, లోపల చిన్నోడు తట్టుకోలేకపోతున్నాడు. నేను హామతో గేమ్ ఆడతాను రెగ్యులర్ గాను. నాతో ఆడవా నీతో ఆడే ఆట వేరు, అది ఫ్రెండ్ తో ఆడే ఆట వేరు. మనం పెంకులాట ఆడదామా? పెంకులాట ఆడతాను కానీ అక్కడ ఎవరు ఉండకూడదు, నువ్వు నేను తప్ప. వద్దా? ఇప్పుడు తిందాం. ఒక్క నిమిషం ఆగు. స్పర్శకి చవట పడుతుంది. అంటే నాకు కాదు, నీకు పడుతుంది. యాక్చువల్లీ ఇది చెయ్యాలని అలా చేసా. థ్యాంక్ యూ. నా టర్న్. ఇప్పుడు నేను మీట్ తినలేను. ఏంటి పనిష్మెంట్ ఏంటి చెప్పండి? తినడమే కావాలి నాకు. అలా అది తింటే నేను మళ్ళీ నీకు పెట్టలేను. నాకొద్దు. ఇప్పుడు ఇదే నా లిప్ అనుకుంది. నేను డైరెక్ట్ గా లిప్పే తింటానుగా. వద్దు, ఇంత రొమాన్స్. వరస్ట్ గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క ముక్కతో నీకు అర్థం కావట్లేదు, అంతా మట్టి. ఆ మట్టి రాసేసుకుంటాను. నాకు ఆ మట్టి కావాలి.